ప్రజా ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరుగాంచిన ఖమ్మంలో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం తీసుకువచ్చి ఓ రాజకీయ శక్తిగా ఎదగడానికి సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ రఘు చెప్పారు. రాష్ట్రంలో వృత్తిదారులు ఇతర వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం మరోసారి పోరాట బాట పడుతుందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా సిపిఎం కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ ఖమ్మంలో 3 రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభల్లో ప్రజా ఉద్యమాలు చేయాలని తీర్మానం చేసింది. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలతో రాజకీయ పొత్తులు లేకుండా కేవలం అన్ని వామపక్ష పార్టీలు ఓ రాజకీయ శక్తిగా ఎదగాలని సిపిఎం రాష్ట్ర కమిటీలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి దేశంలో సిపిఎం పార్టీని అణచివేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని భూస్వాముల పార్టీలు చేసిన ప్రయత్నాలు మట్టిలో కలిసిపోయాయని చెప్పారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పనే అయిపోయిందని ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మహాసభల సందర్భంగా 4వ తేదీ జరిగిన మహాప్రదర్శన లక్షలాది మంది సమీకరించబడడం చూసిన తర్వాత వాళ్ళందరూ అవాక్కులైపోయారు. వాస్తవంగా కారణం ఏంటి అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ మీద ఒక పెద్ద దాడి జరుగుతున్న నేపథ్యంలో, అలాగే ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల మీద కూడా ఒక తీవ్రమైన దాడి జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో, ఒక రాజకీయ అవగాహనతో, సిద్ధాంత అవగాహనతో కృషి చేయటం వల్లనే ఈ ఫలితాలు సాధించగలిగింది. అలాగే పట్టణ సంస్కరణలకు సంబంధించిన అనేక విషయాల మీద, వీటితో పాటు సామాజికంగా అణగారిపోతున్న దళితులు, వాళ్ళకి సంబంధించిన సప్లాన్ విషయం మీద, అలాగే చేతి వృత్తులు రజక, క్షొరక, వడ్డెర, మత్స్య కార్మికులు, ఇటువంటి వృత్తుల మీద ఆధారపడ్డ కోటాను కోట్ల మంది జనం గురించి చర్చలు జరగటం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల ఆధారంగా రాబోయే కాలంలో ఉద్యమాలని, పోరాటాలు నిర్వహించాలని పార్టీ మహాసభ నిర్ణయం చేసింది. అందువలన రాబోయే కాలంలో ప్రజా సమస్యలు, వివిధ తరగతుల ప్రజల సమస్యల మీద దానికి అనుగుణంగా పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది.